లక్ష్మీదేవి శివుడిని ఎందుకు పూజిస్తుంది? సంపదకు మూలం శివారాధనేనా? ఓం నమః శివాయ. సకల దేవతలకు అధినేత, సృష్టి స్థితి లయకారకుడు అయిన మహాశివుడి గురించి, ఆయన మహిమల గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన మరియు చాలామందికి తెలియని ఒక రహస్యం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, లోకమంతా సంపదల కోసం, ఐశ్వర్యం కోసం నిరంతరం ఆ లక్ష్మీదేవిని పూజిస్తుంటే, ఆ సంపదలకు అధిష్టాన దేవత అయిన లక్ష్మీదేవి మాత్రం ఎవరిని పూజిస్తుంది? ఆమె పూజించే దేవత ఎవరు? ఈ ప్రశ్న వినడానికి చాలా విచిత్రంగా అనిపించవచ్చు. సంపదలకు దేవతైన లక్ష్మీదేవికి ఇంకెవరిని పూజించాల్సిన అవసరం ఏముంటుంది? ఆమెకే కదా అన్నీ ఇచ్చే శక్తిముంది అని మనం అనుకుంటాం. కాని దీని వెనుక ఒక లోతైన పరమార్థం ఉంది. ఆ పరమార్థమే శివతత్వం, శివారాధన. అవును, మీరు విన్నది నిజం. సాక్షాత్తు పరమశివుణ్ణి తన దేహమంతా బూడిదను పూసుకొని శ్మశానంలో నివసించే ఆ మహాదేవుడి పాదాల చెంత లక్ష్మీదేవి సంపద రహస్యాన్ని వెతుకుతుంది. ఆయనే ఆమెకు సకల సంపదలకు నిలయమైన మార్గాన్ని ఉపదేశిస్తాడు. ఈ విషయాన్ని పురాణాలు, ఉపనిషత్తులు స్పష్టంగా వివరిస్తున్నాయి. ఈ రహస్యం వెనుక ఉన్న కథేమిటి? ఈ అద్భుతమైన రహస్యం వెనుక వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి మధ్య జరిగిన ఒక సంభాషణముంది. ఒకానొక సందర్భంలో లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుణ్ణి ఒక ప్రశ్న అడుగుతుంది. ప్రభూ, లోకంలోని జనులందరూ సంపదల కోసం, ఐశ్వర్యం కోసం నన్ను ఆరాధిస్తారు. నేనే వారికి ధనాన్ని, సిరి సంపదలను ప్రసాదిస్తాను. కాని ఈ సంపదలు కొన్నిసార్లు నిలకడగా ఉండవు. కొందరికి వస్తాయి, కొందరికి పోతాయి. కొందరికి అష్టైశ్వర్యాలు కలిగినా మనశ్శాంతి ఉండదు. ఇంకొందరికి అన్నీ ఉన్నా ఆనందం ఉండదు. ఈ సంపదలు నిలకడగా ఉండటానికి, నిజమైన ఆనందాన్ని ప్రసాదించటానికి ఏదైనా మార్గం ఉందా? అసలు శాశ్వతమైన సంపదకు మూలం ఎక్కడ ఉంది అని అడుగుతుంది. శ్రీమన్నారాయణుడు చిరునవ్వు నవ్వి, దేవి, నువ్వడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైంది. లోకంలో ప్రతి ఒక్కరూ ఈ రహస్యాన్నే తెలుసుకోవాలని కోరుకుంటారు. సంపదలకు నిజమైన అధిపతి శివుడే. ఆయనను ఆరాధించడం ద్వారానే సంపద నిలకడగా ఉంటుంది. ధర్మబద్ధమైన మార్గంలో సంపాదించిన ధనమే శాశ్వత ఆనందాన్నిస్తుంది. ఆ ధనాన్ని స్థిరంగా ఉంచే శక్తి శివారాధనలో ఉంది. అందుచేత నువ్వు కూడా శివుణ్ణి ఆరాధించు. ఆయన ద్వారానే ఈ రహస్యం నీకు తెలుస్తుంది అని చెబుతాడు. శివుడిని ఆరాధించడం వెనక గల పరమార్థం. ఈ కథ కేవలం ఒక పురాణగాథ కాదు. ఇది మన నిత్య జీవితానికి సంబంధించిన ఒక గొప్ప వేదాంతసారం. మనం సాధారణంగా సంపద అంటే కేవలం ధనం, బంగారం, ఇల్లు, వాకిలి అని మాత్రమే అనుకుంటాం. కాని నిజమైన సంపద అంటే కేవలం ఇవే కాదు. ఆరోగ్యం, జ్ఞానం, సంతోషం, శాంతి, సౌభాగ్యం, మంచి సంబంధాలు, కుటుంబ బంధాలు, మంచి పిల్లలు, దీర్ఘాయువు, ఇవన్నీ కూడా సంపదలే. ఈ సంపదలన్నీ నిలకడగా ఉండాలంటే వాటి వెనుక ఒక దివ్యమైన శక్తి, ఒక స్థిరమైన ఆధారం ఉండాలి. ఆ స్థిరత్వమే శివతత్వం, శివారాధన. అవును, మీరు విన్నది నిజం. సాక్షాత్తు పరమశివుణ్ణి తన దేహమంతా బూడిదను పూసుకొని శ్మశానంలో నివసించే ఆ మహాదేవుడి పాదాల చెంత లక్ష్మీదేవి సంపద రహస్యాన్ని వెతుకుతుంది. ఆయనే ఆమెకు సకల సంపదలకు నిలయమైన మార్గాన్ని ఉపదేశిస్తాడు. ఈ విషయాన్ని పురాణాలు, ఉపనిషత్తులు స్పష్టంగా వివరిస్తున్నాయి. స్థిరత్వం మరియు ధర్మం. శివుడు స్థిరత్వానికి ప్రతీక. మనకు కలిగే సంపద స్థిరంగా ఉండాలంటే అది ధర్మబద్ధమైన మార్గంలో సంపాదించినదై ఉండాలి. అధర్మంగా సంపాదించిన ధనం ఎన్నటికీ శాశ్వత ఆనందాన్నివ్వదు. అది వచ్చినంత వేగంగానే వెళ్ళిపోతుంది. శివారాధన మనకు ధర్మమార్గంలో నడిచే స్ఫూర్తినిస్తుంది. మనకు లభించిన సంపదను సద్వినియోగం చేసుకునే వివేకాన్ని ప్రసాదిస్తుంది. త్యాగం మరియు వైరాగ్యం. శివుడు త్యాగమూర్తి. ఆయనకు తనకోసం ఏమీ కోరుకోడు. లోక కళ్యాణం కోసమే జీవిస్తాడు. విషాన్ని స్వీకరించి అమృతాన్ని పంచుతాడు. సంపదలు మనకు కలిగినప్పుడు వాటిపై మనం మమకానాన్ని పెంచుకోకూడదు. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఇతరులకు సహాయం చేయాలి. అవసరమైనప్పుడు త్యాగానికి సిద్ధంగా ఉండాలి. ఈ భావనను మనం శివారాధన ద్వారా అలవర్చుకోవచ్చు. అహంకారం లేని జీవితం.
సంపద కలిగినప్పుడు చాలామందిలో అహంకారం పెరుగుతుంది. ఈ అహంకారమే అన్నిటికీ మూలం. శివుడు అహంకారాన్ని నశింపజేసేవాడు. ఆయన నిరాడంబరతను, నిరాసక్తతను ప్రదర్శిస్తాడు. శివారాధన మనలో అహంకారాన్ని తగ్గించి వినయాన్ని, సరళతను పెంచుతుంది. అహంకారం లేని జీవితమే నిజమైన ఆనందాన్ని, శాంతిని ఇస్తుంది. ఆరోగ్యం మరియు దీర్ఘాయువు. సంపదలో ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. ఎన్ని సంపదలున్నా ఆరోగ్యం లేకపోతే వ్యర్థమే. శివుడు మృత్యుంజయుడు. ఆయనను ఆరాధించడం ద్వారా దీర్ఘాయువు, ఆరోగ్యం లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. మహామృత్యుంజయ మంత్రం శివుడికే అంకితం చేయబడింది. జ్ఞానం మరియు వివేకం. సంపదను ఎలా ఉపయోగించాలో తెలియకపోతే అది పెను ప్రమాదంగా మారవచ్చు. శివుడు జ్ఞానమూర్తి. ఆయన మూడో కన్ను జ్ఞానానికి ప్రతీక. శివారాధన ద్వారా మనకు వివేకం, మంచి చెడులను విశ్లేషించే శక్తి లభిస్తుంది. శాంతి మరియు ప్రశాంతత. ఎన్ని సంపదలున్నా మనశ్శాంతి లేకపోతే లాభం లేదు. శివుడు శాంతికి, ప్రశాంతతకు చిహ్నం. ఆయన ధ్యానంలో లీనమై ఉంటాడు. శివారాధన మనసుకు శాంతిని, స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది. మన కోరికలను నియంత్రించుకునే శక్తినిస్తుంది. సంపద నిలకడగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఈ కథల సారాంశం ఏమిటంటే, మనం ధనలక్ష్మిని పూజించడం ఎంత ముఖ్యమో, ఆ ధనం నిలకడగా ఉండటానికి, మనకు నిజమైన సంతోషాన్నివ్వడానికి శివుణ్ణి ఆరాధించడం అంతకంటే ముఖ్యం. సంపద కోసం లక్ష్మీదేవిని పూజించడం తప్పులేదు. కానీ ఆ సంపద నిలకడగా ఉండాలంటే మాత్రం శివుణ్ణి ఆరాధించడం మర్చిపోకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవి చంచల స్వభావం కలది. ఆమె ఒకచోట ఎక్కువ కాలం ఉండదు. కాని శివుడు స్థిరమైనవాడు. ఆయన అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవి కూడా మీ వద్ద స్థిరంగా ఉంటుంది. ఆరాధనా విధానం సరళంగా, సులభంగా. శివుణ్ణి ఆరాధించడం చాలా సులువు. ఆ మహాదేవుడికి ఆర్భాటాలక్కర్లేదు. కేవలం భక్తి అంటే ఆర్తి ఉంటే చాలు. ప్రతి సోమవారం శివాలయం సందర్శనం. సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ప్రతి సోమవారం వీలైతే దగ్గరలోని శివాలయానికి వెళ్లి ఆ మహాదేవుణ్ణి దర్శించుకోండి. బిల్వదళాలతో పూజ. శివుడికి బిల్వదళాలు అంటే మారేడుపత్రి అంటే అమిత ప్రీతి. వీలైతే బిల్వదళాలతో శివుణ్ణి పూజించండి. బిల్వదళాల లభ్యం కాకపోతే ఇతర పుష్పాలతో కూడా పూజించవచ్చు. నీళ్లతో అభిషేకం. ఏమీ లభ్యం కాకపోయినా కనీసం స్వచ్ఛమైన నీళ్లతో శివలింగానికి అభిషేకం చేసినా ఆ మహాదేవుడు సంతోషిస్తాడు. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ నీటిని ధారగా పోయండి. కేవలం మనస్ఫూర్తిగా హరహర మహాదేవ శంభో అని తలుచుకున్నా చాలు. గంధం, విభూది ధారణ. విభూది శివుడికి చాలా ప్రీతికరం. శివాలయంలో ఇచ్చే విభూదిని నుదుటిన ధరించండి. ఇది మనలో సాకారాత్మక శక్తిని పెంచుతుంది. శివపార్వతుల స్మరణ. ఇంట్లో పూజామందిరంలో శివపార్వతుల ఫోటో లేదా శివలింగం ఉంటే దాని ముందు ప్రతిరోజూ దీపం వెలిగించి ఓం నమః శివాయ అని మనసారా స్మరించండి. ఇది మీ ఇంట్లో సాకారాత్మక వాతావరణాన్ని సృష్టిస్తుంది. ధ్యానం. శివుడు ధ్యానానికి అధిపతి. కాసేపు ప్రశాంతంగా కూర్చుని శివుణ్ణి మనసులో తలచుకొని ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. శివారాధన వల్ల కలిగే ప్రయోజనాలు. ధనస్థిరత్వం. లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లో నివసించడానికి శివుడి అనుగ్రహం చాలా అవసరం. ఆర్థిక సమస్యల పరిష్కారం. శివుడిని ఆరాధించడం ద్వారా ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. కుటుంబ శాంతి. ఇంట్లో గొడవలు, కలహాలు ఉంటే శివారాధన ద్వారా కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆరోగ్యం మరియు దీర్ఘాయువు. మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు లభిస్తాయి. జ్ఞానం మరియు వివేకం. సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి, మంచి జ్ఞానం కలుగుతుంది. మానసిక ప్రశాంతత. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ప్రశాంతంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. అహంకార నాశనం. అహంకారాన్ని తగ్గించి వినయాన్ని అలవర్చుకోవడానికి సహాయం చేస్తుంది. కర్మబంధాల నుంచి విముక్తి. శివారాధన ద్వారా పూర్వజన్మ కర్మల ప్రభావం తగ్గి మోక్షమార్గం సుగమం అవుతుంది. సంపద అనేది కేవలం భౌతికమైన వస్తువుల సముదాయం కాదు. అది మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే ఒక సాధనం. ఆ సంపద సరైన మార్గంలో ఉండాలి, స్థిరంగా ఉండాలి, మనకు నిజమైన సంతోషాన్నివ్వాలి. అంటే మనం కేవలం లక్ష్మీదేవిని పూజించడం సరిపోదు. ఆ లక్ష్మీదేవి పూజించే పరమేశ్వరుని కూడా ఆరాధించాలి. ఈ సత్యాన్ని మనం గ్రహిస్తే మన జీవితంలో ఎప్పటికీ అంతులేని సంపద, శాంతి, ఆనందం వెల్లివిరుస్తాయి. మహాశివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.